తులసిదాసు వాళ్ళ అత్తగారింటికి పోతాడు పాపం భార్య మీద ఉన్నటువంటి ప్రేమతోని. ఆ తెల్లందాకా 12 గంటలకు అది ఎక్కాలని పిల్లలేక మీదికి ఒక తాడనుకొని పట్టుకొని ఎక్కుతాడు. అది మీదికి పోయినా అక్కడ చూసినాక పాముతో పట్టుకొని మీదికి పోయింది. అప్పుడు భార్య అంటది పాపం, ఏంటికి వచ్చిన ఉగ్గి తెల్లందాకా నీకేదైనా అయితే బాధ అని చెప్పి ఈ పాట పాడుతుంది. స్త్రీల మీద భ్రాంతి నీకేలా ఓ తులసీదాస, స్త్రీల మీద భ్రాంతి ఎలా చెప్పకు నీ గుణము తెలిసే, మేలుగాదు వట్టి బ్రహ్మలోయి నా తులసీదాస, స్త్రీల మీద భ్రాంతి నీకేలా ఓ తులసీదాస, తల్లిని తండ్రిని విడచి ధనము విడచి ఇంత రాత్రి చెల్లదు నా వద్ది కిటురాను ఓ తులసీదాస, స్త్రీల మీద భ్రాంతి నీకేలా ఓ తులసీదాస, నీవైతే చతురుడవే గాని నీలో ఇంత జ్ఞానము లేదు, ఆవరింపగా లేవు విషయాలు ఓ తులసీదాస, స్త్రీల మీద భ్రాంతి నీకేలా ఓ తులసీదాస, నీతి విడచి రావణుండు సీతను చెరలోన ఉంచే, గాతనుందే రాగావుల వలన ఓ తులసీదాస, స్త్రీల మీద భ్రాంతి నీకేలా ఓ తులసీదాస, అమరావల్లభుడు ముందు హాల్యాను చూసి మోహించి శ్రమల నుందే గౌతముని వలన ఓ తులసీదాస, స్త్రీల మీద భ్రాంతి నీకేలా ఓ తులసీదాస, దేహము శాశ్వతము కాదు దేవుని నిందింపగరాదు, మోహమందు మునుగా వలదోయే ఓ తులసీదాస, స్త్రీల మీద భ్రాంతి నీకేలా ఓ తులసీదాస. ఈ పాట పాడిన తర్వాత అయ్యో నువ్వు నాకు గురువు అని పాపము నీ పేరు నీ మండలి నీ ఊరు గురువు అని చెప్పి అప్పుడు ఆమె పాదాలకు నమస్కారం చేసి ఆయన అప్పుడు ఇదేది మన తులసి రామాయణం రచించిండు. ఆయననే ఒక పెద్ద గురు అయిండు. నా పేరు తిరుపతి గౌడ్, గాదేపల్లి, నందిపేట మండల్ నిజామాబాద్ జిల్లా. నమస్కారం అందరికి.